టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ సిరీస్ లో 9th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే ఏ బాయ్ ఏ మ్యాన్ వీళ్ళిద్దరు కలిసి 5 days లో ఒక పనిని చేస్తారనమాట. 5 days లో పని చేసినందుకు వాళ్ళకి 800 రూపీస్ ఇస్తారనమాట. ఓకే, అయితే మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ బాయ్ కంటే 3 times ఎక్కువ అనమాట. ఓకే, అయితే ఆ బాయ్ వచ్చేసి ఒక రోజులో ఎంత డబ్బులు అతనికి వస్తుంది ఆ 800 రూపీస్ లో అనేసి అడిగాడు. అది ఎంతో మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఏ మ్యాన్ ఏ బాయ్ రిసీవ్డ్ 800 rupees as wages for 5 days for the work they did together. The man's efficiency of the work was 3 times that of the boy. Okay, man's efficiency 3 times ఎక్కువ అనమాట ఆ బాయ్ కంటే. బాయ్ 1 అనుకుంటే 3 times ఎక్కువ. ఓకే, 3. ఇప్పుడు వాట్ ఆర్ ద డైలీ వేజ్ ఆఫ్ ద బాయ్, ఒక రోజులో అతను ఎంత సంపాదిస్తాడు ఆ 800 రూపీస్ లో అతనికి ఎంత వస్తుంది అనేది కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఓకే, పని చేసినప్పుడు వీళ్ళ ఎఫిషియన్సీ వచ్చేసి 4 అవుతుంది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. 4 ఎఫిషియన్సీతో వాళ్ళు వచ్చేసి 5 days పనిచేశారు అనమాట. ఓకే, 5 days పనిచేస్తే ఓకే టోటల్ ఎఫిషియన్సీ ఎంత 20 అవుతుంది. ఓకే, 20. వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ 800. ఓకే, ఇక్కడ 800/20 చేస్తే ఓకే 40 వస్తుంది అనమాట. ఒక్క ఎఫిషియన్సీకి 40 రూపీస్. ఓకే, ఇప్పుడు బాయ్ వచ్చేసి డైలీ ఒక ఎఫిషియన్సీతో పనిచేస్తున్నారు. 1 ఎఫిషియన్సీతో పనిచేస్తే 1 × 40 = 40. ఓకే, సో 40 is the correct answer. A is the correct answer. ఓకే, సో దీన్ని పూర్తిగా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 1 డేలో 40, అబ్బాయి ఎన్ని రోజులు ఒకవేళ టోటల్ ఎంత అతని షేర్ వచ్చిందంటే ఇప్పుడు 40 డైలీ 40 అంటే 5 days పని చేశారు అనమాట. 40 × 5 200. ఓకే, టోటల్ అబ్బాయికి వచ్చేసి 200 వచ్చింది. ఓకే, ఒకవేళ మెన్ కి ఎంత వచ్చింది అనేసి అడిగితే ఆయన ఎఫిషియన్సీ వచ్చేసి 3. ఓకే, డైలీ వచ్చేసి 40. 3 × 40 120. ఇది 1 day 120 రూపీస్ 1 day. ఓకే, 120 × 5 600 రూపీస్ అతని షేర్. ఓకే, ఒకవేళ అడిగితే 200 + 600 అడిషన్ చేస్తే 800 రూపీస్. ఓకే, క్వశ్చన్ లో ఇచ్చింది 800 రూపీస్.